నోటికి రుచిగా తినాలి అనిపించినప్పుడు లేదా ఇన్స్టెంట్‌గా బాక్స్‌కి గానీ, లేదా ఈవినింగ్ స్నాక్స్‌గా గానీ కావాలన్నా దీన్నైతే ట్రై చేయండి. క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ముందుగా పన్నీర్ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకున్నాక, ఒక గిన్నెలో 2 స్పూన్స్ టమాటా కచప్, లైట్‌గా కారం, ఉప్పు, 1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా పేస్ట్‌లా కలుపుకున్నాక, కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలా ఉంచుకుందాం. కడాయిలో ఆయిల్ వేసి ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కప్పు క్యాప్సికమ్ ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసి కలుపుకుందాం. ఇందులో ఇంకా మీ ఇష్టాన్ని బట్టి ఇంట్లో ఏవైనా వెజిటబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. అంటే బీన్స్ కానీ, క్యాబేజీ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్, ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇది లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా ఒక స్పూన్ చిల్లీ సాస్, ఒక స్పూన్ టమాటా సాస్ వేసి బాగా కలుపుకుందాం. ఈ వెజిటబుల్స్ అనేవి ఎక్కువ కుక్ అవనివ్వకుండా స్టవ్‌నైతే హై ఫ్లేమ్‌లోనే పెట్టి దీన్ని తయారు చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి ఉంచిన అన్నం గానీ, లేదా లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా సరే వేసుకొని అన్నానికి అన్నీ పట్టేలా బాగా కలిపేసుకుందాం. అన్నం అలా కలిసేలోపు స్టవ్‌కి ఇంకో వైపు ప్యాన్ పెట్టి మనం ఉంచుకున్న పన్నీర్ ముక్కలన్నీ ఇందులో వేసేసి ఫ్రై చేద్దాం. ముక్కలు అన్నంలోకి స్మూత్‌గా కావాలి అనుకుంటే కొద్దిగా ఫ్రై చేసేస్తే చాలు. లేదా కొంచెం గట్టిగానే కావాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగో ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఈ అన్నంలో వేసేసి ఒక్కసారి మొత్తం కలిపేసుకొని అలా వేడిగా వడ్డించేసుకొని తినేయండి. సైడ్‌కి ఏమీ కూడా అవసరం లేదు. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా ఇచ్చేయొచ్చు. మీకు నచ్చితే కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.